ఈ వీడియో నిన్న నైట్ క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత తనూజ గారు ఏడ్చిన తర్వాత తనూజ గారు ఏడ్చి బాధపడిన తర్వాత నిద్రపోయేంత వరకు ఏమేమి డిస్కషన్ జరిగాయి, ఏమేమి ఇష్యూలు జరిగాయి, ఎవరి మధ్య మాటలు జరిగాయి అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఇది అర్ధరాత్రి గుసగుసలు. దాంతోపాటుగా సాటర్డే రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ఆ సాటర్డే రిలేటెడ్ అప్డేట్స్ ముందుగా చెప్పేసి తర్వాత అన్ని అప్డేట్స్ కాదు, కొంచెం 1-2 అప్డేట్స్ చెప్తాను. తర్వాత ప్రోమో వచ్చిన తర్వాత రండి, భయంకరమైన అప్డేట్స్ ఉంటాయి సాటర్డే ఎపిసోడ్ రిలేటెడ్గా. అర్ధరాత్రి గుసగుసల కంటే ముందు థంబ్నెయిల్లో పెట్టినట్టుగా శ్రీజ దమ్ము రిలేటెడ్గా దిస్ ఇస్ మై లాస్ట్ వీడియో. లాస్ట్ టైం ఆవిడ గురించి మాట్లాడబోతున్నాం, ఎందుకంటే ఆ అమ్మాయి నిన్నే ఎలిమినేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అనేది మాట్లాడతా. యాక్చువల్గా శనివారం ఎపిసోడ్లో నాగ్ సార్ ముందుకు వచ్చి నాగ్ సార్తో ఏవి ప్లే చేసుకొని అక్కడ ఏదైనా క్వశ్చన్స్ అడిగితేనో బిగ్ బాంబ్ ఇచ్చేదో ఏదో జరుగుద్ది అనేసి అనుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఏవి ప్లే చేస్తారు అనుకున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఒకనొక టైంలో ఎలిమినేట్ అయిన తర్వాత మిడ్ నైట్ ఒక 4-5 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. భయంకరంగా ఏడిస్తే అందరూ సెలబ్రిటీస్ కింద కామెంట్ పెట్టారు, నువ్వు డిజర్వ్డ్, అది ఇది నువ్వు చేస్తావు, ఏవి ప్లే చేస్తారని. అమ్మాయి ఏవి కోసం ఏడ్చింది. అలాంటి ఏవి ఖచ్చితంగా బిగ్ బాస్ టీం నాగ్ సార్తో నిలబెట్టించి వేస్తారు అనేసి అందరూ ఫీల్ అయింది ఏదైతే ఉందో. ఆ అమ్మాయి స్టేజ్ కూడా ఎక్కలేదంట. ఆ అమ్మాయిని శనివారం ఎపిసోడ్లో శ్రీజ దమ్ము లేదు. శనివారం ఎపిసోడ్లో శ్రీజ ఎంటర్ అవ్వలేదు, స్టేజ్ ఎక్కలేదు. నాగ్ సార్తో ఆ అమ్మాయి లేదు. అండ్ శ్రీజ దమ్ము ఏవి రెండోసారి కూడా ప్లే చేయలేదు. ఆ అమ్మాయి ఏవీ లేదు. ఆ అమ్మాయి ఏవీ లేకుండానే ఆ అమ్మాయి ఇంటికి రీచ్ అయింది అనేది మనకున్న అప్డేట్. శనివారం ఎపిసోడ్లో ఆ అమ్మాయి రావట్లేదు, లేదు. అది నేను చెప్పాలనుకున్నది. దాంతోపాటు అందరూ మెసేజ్ చేస్తారు, ఏవి ప్లే చేస్తారా, ఏవి ఎలా ఉంది, ఏవి ప్లే చేస్తారు, ఏవి ప్లే చేయలేదు. దీన్ని ఫెయిర్ అందామా అన్ఫెయిర్ అందామంటే వాస్తవానికి చూస్తే ఆ అమ్మాయి వర్షంలో చూస్తే ఖచ్చితంగా అరే రెండోసారి వచ్చినప్పుడైనా పోనీలే అనేసి ఒక ఏవి ప్లే చేసి శనివారం ఎపిసోడ్లో తీసుకొని వస్తే వాళ్ళకే కదా ఒక కంటెంట్ కూడా వస్తుంది కదా అని ఆలోచించాలి కదా అనేసి అనిపించింది. రెండో యాంగిల్ ఏమనిపించింది అంటే ఈ యాంగిలే నాకు 90% ఈ యాంగిలే వేసి ఉండాల్సింది. ఒక ఏవి 2 సార్లు కదా, ఫస్ట్ టైము ఏవీ లేకుండా పంపించి రెండోసారి కూడా పిలిచి ఏవీ లేకుండా పంపించడం బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంకెప్పుడు ఎవరికి జరగదు అనుకుంటున్నాం. ఇట్స్ వెరీ బ్యాడ్. కానీ రెండో వర్షన్ ఏంటంటే 10% అది. ఈ అమ్మాయికి ఏవి వేస్తే ఆ రోజు వేసి ఉండాల్సింది, వాళ్ళు ఆ రోజు గట్టిగా ఏవి వేసి పంపించి ఉండాల్సింది శనివారం పిలిచేసి. కానీ ఈ రోజు ఏం జరిగిందంటే ఈరోజు ఆ అమ్మాయి పర్మనెంట్ హౌస్ మెంబర్గా, పర్మనెంట్ హౌస్ మేట్గా బంగారు తల్లి ఏందమ్మా బట్టలు లేకుండా వస్తున్నావు, ప్యాంట్ వేసుకో. అవి వద్దు నాన్న, నాకు అప్పులు పెట్టినాడికి వస్తుంది మా కూతురు, వస్తున్న రాయర్ మీద వస్తున్నావు పో. ఆ అమ్మాయి పర్మనెంట్ హౌస్ మెంబర్ అవ్వడానికి హౌస్లోకి వచ్చినప్పుడు ఈ లాజిక్ నాకు అనిపించింది 10% ఇదే చూస్తుంటారేమో వాళ్ళని, లేకపోతే ఏవి వేసేవాళ్ళేమని. పర్మనెంట్ హౌస్ మెంబర్ కోసం టాస్క్ జరుగుతున్నప్పుడు అమ్మాయి పర్మనెంట్ హౌస్ మెంబర్ కానప్పుడు ఎలిమినేషన్ అని కూడా పెట్టలే వాళ్ళు, ఎగ్జిట్ అని పెట్టారు. ఎలిమినేషన్ కూడా కాదు అది. ఎలిమినేషన్ అయితేనే నాగ్ సార్తో మాట్లాడుతారు, ఎలిమినేషన్ అయిన వాళ్ళకి ఏవి వేస్తారనే దాన్ని జస్టిఫికేషన్ ఇవ్వలేమేమో. ఆ అమ్మాయిని మళ్ళీ శనివారం తీసుకొని వచ్చి ఏవీలు ప్లే చేస్తే వర్కౌట్ అవ్వదేమో, దానికి జస్టిఫై అవ్వదేమో అనేసి హౌస్ మేట్ అయితే కదా ఎలిమినేట్ అవుతారు, హౌస్ మేట్ అయితే కదా ఏవి వేస్తారు, హౌస్ మేట్ కాదు కదా. ఇప్పుడు హౌస్ మేట్ కోసం వచ్చారు, హౌస్ మేట్ కాలేక వెళ్ళిపోయారు. సో అందుకని ఏవీలు ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఫర్ శ్రీజ దమ్ము. దట్స్ ఇట్. ఇంకా తర్వాత విషయంలోకి వద్దాం. అర్ధరాత్రి గుసగుసలో మంచి పాయింట్స్ ఉన్నాయి, ఫాస్ట్గా లాగిచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ప్రోమో వస్తుంది. ఈరోజు 1:30 కల్లా శనివారం ఎపిసోడ్ అయిపోయింది. శనివారం ఎపిసోడ్లో డెమాన్ పవన్కి మంచి ఎపిసోడ్ అంటున్నారు టాక్, దాని గురించి ప్రోమో వస్తుంది, అప్పుడు మాట్లాడదాం. దాంతోపాటుగా కళ్యాణ్కి కొంచెం సీరియస్గానే, సంజన గారికి కొంచెం సీరియస్గానే, తర్వాత సరికి తనుజ రిలేటెడ్గా ఇర్రేషనల్ మేనేజర్, వీటి గురించి మీరు శనివారం ఎపిసోడ్ చూస్తారు. ప్రోమో వచ్చినప్పుడు నేను మాట్లాడతా. ఆఫ్టర్ మిడ్ నైట్ గౌరవ్ దివ్యతో మాట్లాడుతూ ఈ మిడ్ నైట్ భరణి సార్ సేఫ్ గేమ్ ఆడాడు. గౌరవ్ మాత్రం భరణి గారిని రాచి రంపాన పెడుతుంటాడయ్యా. అసలు మామూలు విషయం కదా. భరణి గారు అంటే ఎందుకు పడదో తెలియదు, ఏం లేదు. ఎందుకు పడదో తెలుసా, ఫస్ట్ వచ్చినప్పుడు ఆ బాల్ గేమ్ ఆడిని వీళ్ళు నామినేషన్ చేశారు కదా వైల్డ్ కార్డ్స్. ఆ టైంలో భరణి గారు అందరినీ అడిగారు కానీ నన్ను అడగలేదు. ఆయనకి నేనంటే ఈగో, కాన్ఫిడెన్సు, అంటే నేను ఫిజికల్ ఫిట్ కదా ఆయనకి పోటీ అనేసి ఆయనకి ఆ కుళ్ళు ఉంది అన్న సెన్స్లో బిహేవ్ చేస్తున్నాడు ఇతను. ఫస్ట్ నుంచి అదొక్క దాని మీద కోపం పెట్టుకుని వచ్చి భరణి గారు సేఫ్ గేమ్ ఆడారు, నిజంగా సేఫ్ గేమ్ ఆడారు. దెర్ ఇస్ నో డౌట్. నాగ్ సార్ కూడా శనివారం ఎపిసోడ్లో సేమ్ అదే అంటారు, ఇంకా మారకపోతే ఎలా భరణి అనేసి అన్నారు. కానీ ప్రతిసారి భరణి గారు అనేసి ఇతను పడుతుంటే క్లియర్గా ఇతనిదే తప్పు అనిపిస్తుంది. ఏంటన్నా ఆయన భరణి గారి మీదే పడ్డాడు, ఆయనేమి ఇతనికి ఏం చేసిందిలే, ఇతనే ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అని అనేసి అని. అసలు ఏంటి సేఫ్ గేమ్, అటు ఇటు కాకుండా నిలబడ్డారు. ఇక్కడ మీరు గెలిచింది అంటే నిఖిల్ వల్ల లాస్ట్లో అవుట్ ఆఫ్ ది ఆవిడ దగ్గర నుంచి తనుజ గారి దగ్గర నుంచి లాస్ట్లో కిందకి దిగడం వల్ల మీరు గెలిచారంటే ఎస్ థ్యాంక్ యూ సో మచ్. క్విక్ డెసిషన్ తీసుకున్నారు, లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకున్నారంటే లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకున్నారు, అంతా బాగుంది. కానీ మనోడు అటు ఇటు తిరిగే వ్యవహారం ఏదైతే ఉందో నిఖిల్ది వరస్ట్. ఎందుకంటే ఫస్ట్ దివ్య గారు అడిగారు, దివ్య గారి స్టాండ్ అయ్యి దివ్య గారి మీద నిలబడాలి, అయిపోయింది. తర్వాత వచ్చి లాస్ట్ మూమెంట్లో వచ్చి తనుజ గారు అడిగితే తనుజ గారి దగ్గర నిలబడడం మీద ఎంత వరస్ట్ థింగ్ అది. నిలబడ్డవాడు నిలబడేనే ఉండాలి.
మధ్యలో వెళ్ళిపోతే ఆ అమ్మాయిని ఎంత చీట్ చేసినట్టు వద్ది. ఎందుకు రావాలి, ఎందుకు ఒక స్టాండ్ మెయింటైన్ చేయలేనప్పుడు ఇంకెందుకు అక్కడ ఆటలో నిలబడకుండా భరణి గారిలో మధ్యలో నిలబడ్డ వాళ్ళు మంచి వాళ్ళు నా దృష్టిలో. అటు ఇటు తిరగడం కంటే అంత క్రూషియల్ మూమెంట్లో వెరీ బ్యాడ్ నా దృష్టిలో. తర్వాత సరికి దివ్య 10th వీక్ వెళ్తా ఏమో అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫుల్ అవుతుంది. 10th వీక్ వెళ్ళిపోతుంది, నేను హ్యాపీ. ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది, అమ్మాయి ఫ్యామిలీ వీక్ 10th వీక్లో పెట్టేయాలి బిగ్ బాస్ అది తినేసి హ్యాపీకి ఫీల్ అవుతుంటే తప్పన పవన్ ఉంటే పవన్ కూడా హక్ చేసుకుంటుంది, పవన్ కూడా హక్ చేసుకుంటాడు. ఇక్కడ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తనుజకి దివ్యకి డిఫరెన్స్ కనపడినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య తేడా ఇదిరా అని అనిపించింది నాకు. ఏంటంటే డెమాన్ పవన్ ఏ రౌండ్లో కూడా లాస్ట్ రౌండ్లో దివ్యకి సపోర్ట్ చేయలేదు. తను కామనర్సే, ఈవిడే కామనర్సే, వీళ్ళిద్దరు బయట నుంచి ఫ్రెండ్స్. స్టిల్ డెమాన్ పవన్ సపోర్ట్ చేసిన తనుజ గారికి ఈవిడికి సపోర్ట్ చేయలేదు. దివ్యకి సపోర్ట్ చేయకపోతే టాస్క్ అయిపోయిన వచ్చిన వెంటనే కిచెన్ దగ్గర హగ్ చేసుకుని హ్యాపీగా ఆవిడ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటుంది. ఎక్కడ గ్రడ్జో కోపమో ఇదేదో పెట్టుకోవడమో కొంతసేపు గ్యాప్ ఇవ్వడమో షార్ట్ ఏంటి మాట్లాడేది అనేసి ఇమ్మని పెట్టుకోవడం ఇవేం చేయలే. వచ్చి హక్ చేసుకుని తనకు కంగ్రాచులేట్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అదే ఈవిడ సాయిని లాస్ట్ అందరికంటే అడిగి, ఇవన్నీ వస్తే డిస్కషన్స్, సాయిని అందరికంటే లాస్ట్ అడిగిందంట. అందరూ అడిగేసిన తర్వాత భరణి గారు అడిగారు, దివ్య అడిగిన తర్వాత లాస్ట్లో వచ్చి అడిగి తను చేయకపోతే విన్నింగ్ మూమెంట్ని కూడా స్పాయిల్ చేస్తూ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అండ్ అది లైవ్లో ఇంకా కంటిన్యూ కూడా తర్వాత వెళ్ళి సోఫాలో కూర్చున్న దాకా కూడా మాట్లాడద్దు. సాయి కూడా ఫీల్ అయ్యాడు ఏంటిదని, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది వస్తుంది నెక్స్ట్. అది డిఫరెన్స్. ఆవిడ ఎలా బిహేవ్ చేస్తారు, ఈవిడ ఎలా బిహేవ్ చేస్తారని మీరు అనుకోవచ్చు. విన్నింగ్లో ఉండేవాళ్ళు బొచ్చుడు బిహేవ్ చేస్తారు, ఓడిపోయినప్పుడు బాధలో ఉంటారు. అంటే విన్నింగ్లో ఉండే వాళ్ళు బిహేవ్ చేసిన దాన్ని కూడా పట్టించుకోగలిగిన, ఓడిపోయినప్పుడు నువ్వు ఎంత ఓవర్ చేస్తావు అనేది గట్టిగా పట్టించుకుంటారు. ఓడిపోయినప్పుడు ఆ ఓటమిని తీసుకోగలిగితే నువ్వు స్ట్రాంగ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ గెలిచినప్పుడు అతి చేయకుండా ఉన్నా కూడా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ ఓడిపోయినప్పుడే మెయిన్. ఓడిపోయినప్పుడు నువ్వు స్ట్రాంగ్గా నిలబడగల, ఫెయిల్యూర్స్ని తీసుకోగలగాలి. ఫెయిల్యూర్స్ని తీసుకోలేకుండా నీకు సపోర్ట్ చేయడం వాళ్ళని తిడతా ఉంటే ఆల్రెడీ అక్కడ తిట్టారు, బెడ్ మీద అక్కడ టాస్క్ దగ్గర తిట్టారు. మళ్ళీ ఈవిడ విన్నింగ్ సెలబ్రేషన్ చేసుకునే టైంలో అనాల్సిన అవసరం ఏంటి? బ్యాడ్. నెక్స్ట్ వచ్చరికి ఇంకా ఉంది ఆవిడది. ఇమాన్యుల్ సుమన్తో అంటుంటాడు. ఇమాన్యుల్ కూడా సూపర్ అనిపించాడు నాకు. ఏమంటారంటే ఇమాన్యుల్ అండ్ భరణి గారు ఇద్దరు సేమ్ ఒపీనియన్లో ఉన్నారు, గుడ్. అదే ఒపీనియన్ నాది కూడా. ఇమాన్యుల్ ఏమంటాడు, నిన్న నామినేషన్లో ఏమనింది, నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయవు, మనుషులను వాడుకుంటావు అనే మాట కూడా అనేది బిగ్ బాస్ వాళ్ళు లేపేశారు దాన్ని ఎపిసోడ్లో అన్నప్పుడు. ఇది ఇతను అలా ఇప్పుడు నేను నాకు గుర్తుంది కాబట్టి చెప్తాను, ఇతను ఏం జస్ట్ నార్మల్గా జనరలైజ్ చెప్పాడు. నిన్న నామినేషన్లో ఏమనిందన్నా, నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అన్నట్టు కానిందిగా, మరి ఎలా అన్నా సపోర్ట్ చేస్తామనే మాట పర్ఫెక్ట్. మరి అన్ని మాటలు అన్న తర్వాత నువ్వు చేయలేదన్న వ్యక్తి మళ్ళీ ఈరోజు సపోర్ట్ చేస్తే బుద్ధి లేదా అంటారు ఇమాన్యుల్కి. సుమన్ కూడా అంటాడు, ఏంది ఇమాన్యుల్ నువ్వు ఎన్నిసార్లు చేసావు, మేము చూడలేదా, చేసావు, అటు కరెక్ట్ కాదు, అబ్బే కరెక్ట్ కాదని సుమన్ అని కూడా అంటున్నాడు. తర్వాత దివ్య ఇక్కడ ఏదో ఇష్యూ జరిగిందండి, నాకు తెలిసి ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటా, సాటర్డే ఎపిసోడ్లో, ఫ్రైడే చూపించినప్పుడు చూపిస్తారు అనుకుంటా. యాక్చువల్గా ఏం జరిగిందంటే మనకు చూపించలేదు, ఇంకా చూపించరు. డ్యాన్స్ ఏదో సాంగ్ వేశారంట, మా మమ్మీకి ఇష్టమైన సాంగ్ వేశారని ఈ అమ్మాయి అంటుంది లైవ్లో. మనకు అర్థమైంది ఏంటంటే దివ్యకి క్యాప్టెన్ అయిన తర్వాత అప్పుడు డెమాన్ పవన్ తనుజ బాధపడతా ఉంటే తనుజ రా డ్యాన్స్ చేద్దాం అనేసి అంటున్నట్ట. వీళ్ళు విన్నింగ్ మూమెంట్ లేదు డ్యాన్స్ చేస్తూ ఉంటే దానికి ఏం పిచ్చా నీకు అనేసి రీతు ఏదో ఫీల్ అయిందంట. ఏం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తామని సంథింగ్ ఏదో అన్నదంట. ఎందుకంటే ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే వచ్చి డ్యాన్స్ చేయమంటావు ఏంట్రా అది ఇదని. నేను నార్మల్గా కూల్ అయిపోద్దులే, అది మర్చిపోద్దులే అనేసి పిలిచాననేసి పాపం డెమాన్ పవన్ చెప్తాను. ఇది ఏదో జరిగింది. ఆ తర్వాత నిఖిల్ కళ్యాణ్తో మాట్లాడుతాడు, తనుజకి చెప్పాను ఫస్ట్ దివ్య అడిగిందని, కానీ లాస్ట్లో వచ్చేసరికి అమ్మాయి అడిగేసరికి సరే ఎక్కేసరికి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ దివ్య కాడికి వెళ్ళి అంటాడు. ఏం వరస్ట్ థింగ్ ఇది అటు ఇటు తిరగడానికి. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య సాయి లోపలికి వస్తూ ఉంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత తనకు కూడా మాట ఇచ్చావా సాయి అనేసి దివ్య గారు అడతాడు. అప్పుడు అబ్బో లేదు, అబ్బో లేదు 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 ఇక్కడ కూర్చొని ఒకటే అనింది. ఆవిడ ఏమనిందంటే ముందు వచ్చా తను ఏమనిందంటే కూర్చోబెట్టి, సాయి నేను ఆ అమ్మాయి కంటే ముందు నుంచి ఫస్ట్ నుంచి ఆడతాను, ఆ అమ్మాయి వైల్డ్ కార్డ్గా మధ్య నుంచి వచ్చింది గుర్తుపెట్టుకో అనగానే చూపించిన ప్రేమ కదా అనుకున్నా. ఏమనంటే భరణి గారి గురించి కూడా ఏంటంట, వైల్డ్ కార్డులో వచ్చారు భరణి గారికి కూడా నువ్వు సపోర్ట్ చేయొద్దు ఆవిడన్నమాట. ఆవిడొచ్చి వైల్డ్ కార్డులో వచ్చింది, నేను ఫస్ట్ నుంచి ఉన్నా. ఈవెన్ భరణి గారు కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చారు, చూసుకో నాకు చెయ్యి అనేసి అడిగారంటే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు. దీనికి సాయి అన్నమాట నాకు వర్కౌట్ కాలే, ఇది ఒక్కటే నచ్చలేదు. ఏమంటే అంటే చూపించిన ప్రేమంతా ప్రేమ కాదా అనే మాట వాడాడు. అంటే భరణి గారిని కూడా తీసేయమని అంటుంది అమ్మాయి అనేసి ఆ ఉద్దేశంలో. ఇది తప్పు. ఎందుకంటే ఎంత ప్రేమ చూపించినా ఎంత ప్రేమ ఉన్నా ఏమున్నా కూడా ఆటలో తీసేయమని అడుగుతారు, తీసేయమని అడగలేదు, దాంట్లో తప్పేం లేదు. ఇతను వర్షన్ ఏంటంటే అందరికంటే లాస్ట్ వచ్చి అడిగింది అండ్ వైల్డ్ కార్డ్స్ అని చెప్పడం నాకు నచ్చలేదు అనే పాయింట్ వ్యాలిడ్. ఎందుకంటే తెలుసా అతను భలే చెప్పాడు, నాకు తెలివైనడు సాయి ఒకటప్పుడు బాగా మాట్లాడుతాడు, కానీ ఇట్లా తిప్పి మాట్లాడతాడు, పెద్ద లెంత్తో ఏదేదో తిప్పి మాట్లాడతాడు, అంత ఈజీగా అర్థం కాదు. ఏమంటారంటే వైల్డ్ కార్డ్స్ అనేసి మాట మాట్లాడు నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను వైల్డ్ కార్డు
అది కూడా ఎందుకంటే నేను వైల్డ్ కార్డు, నేను డ్యాన్స్ చేసేటప్పుడు నాకు ఒక్కరే సపోర్ట్ చేశారు. అంటే నాకే వైల్డ్ కార్డ్స్ కానిస్తే నాకు సపోర్ట్ చేయలేదు. అలాంటి వైల్డ్ కార్డ్ నీకు కూడా సపోర్ట్ చేయాలంటే నాలాంటి వైల్డ్ కార్డ్ నిలబడపోతే ఎవరు నిలబడతారు అనే పాయింట్ టూ గుడ్ ఫ్రమ్ సాయి. అందుకని ఆవిడ అందరికంటే లాస్ట్ కూడా అడిగింది నాకు. ఫస్ట్ నువ్వు అడిగావు, భరణి గారు అడిగారు, తర్వాత తనుజ గారు అడిగినప్పుడు లాస్ట్లో ఏం జరిగిందంటే నేను వైల్డ్ కార్డు ఫస్ట్ నుంచి ఆడుతానంటే ఇది కూడా కరెక్టే అన్నాడంట. అంతే, అది కూడా కరెక్టే మీరు అన్నాడంట. అంతే, ఇంకేం మాట ఇవ్వలేదు నేను. ఆవిడ అన్నది కరెక్టే కదా మీరు వైల్డ్ కార్డ్ అనేసి అన్నాను. దానికి ఈవిడ నేను మాట ఇచ్చేసానని పెద్ద పెద్ద మాటలు మాడితే సరే వదిలేసుకోవాలనేసి అన్నాను. నేనేం పెద్ద పాయింట్ చేయట్లేదని. ఇక్కడ సాయి నాకు ఎందుకు అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది అంటే సాయి వచ్చేటప్పుడు చూసి వచ్చాడు తనుజ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనుజ గారు సాయికి ఎప్పుడు నామినేట్ చేయలేదు, ఎప్పుడు అతనితో ఇష్యూలు లేవు. కానీ దివ్య తను నామినేట్ చేసింది సాయిని. స్టిల్ దివ్య నామినేట్ చేసిందని కూడా మనసులో పెట్టుకుంటూ సాయి దివ్యకి సపోర్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో వెరీ గుడ్ అనిపించింది. ఫస్ట్ అడిగింది అనే ఉద్దేశం, దాంతోపాటుగా క్యాప్టెన్గా ఈవిడే బాగా చేస్తుందని తన నమ్మకం ఏదైతే ఉందో, తన నామినేట్ చేసింది అనే పాయింట్ల మీద అతను సర్వైవ్ దాని మీద మనసులో పెట్టుకోకుండా చేసిన విధానం బాగుంది, మంచిగా అనిపించింది నాకు. ఇంకొకటి మాట ఏమంటాడు సాయి, గొడవలైనా ఏదైనా వీళ్ళు జెన్యూన్ అనుకుంటే నిలబడతా, నాకు నీకు గొడవలైనా మీరు జెన్యూన్ అనిపిస్తే నేను నిలబడతాను, ఎవరితైనా అంతే అనే పాయింట్ బాగా అనిపించింది సాయి. గుడ్. ఇంకో మాట అంటాడు సాయి, నేను వైల్డ్ కార్డ్ అనుకున్నా కదా, నేనే వైల్డ్ కార్డ్ నాకు చేయలేదు, అలాంటప్పుడు మీకు చేయకుండా ఎందుకుంటాననే పాయింట్ అని చేశా. దివ్య ఈ డెసిషన్ ఏదైతే ఉందో, ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, సాంగ్ అయ్యాక కూడా పెట్టుకోవచ్చుగా భరణి గారు, ఆ సాంగ్ అయిపోయాక ఇది ఆయనతే భరణి గారితో మాట్లాడుతుంది. అసలు మీరేంటి అసలు నాకు ఐటికి రాకుండా అట్టు రాకుండా మాట్లాడుతున్నానంటే, లేదు నాకు నువ్వు ఆడావు నీకోసం వెళ్తాననేసి అమ్మాయిని అడుగుతున్నా అంటే అదే సేఫ్ గేమ్ భరణి గారిది. అతి ప్రేమ సేఫ్ గేము. అదేంటి సాంగ్ అయిపోయి నా దగ్గర నిలబడిన తర్వాత నా డెసిషన్ నా దగ్గరికి నాకు సపోర్ట్ చేసిన తర్వాత కూడా వెళ్ళి అమ్మాయికి సంజాయిషి ఇచ్చుకోవచ్చు కదంటే, లేదు ముందే ఇస్తున్నాడు అని ఈ అమ్మాయి అయితే ట్రాక్ చేయకుండా వెంటనే కొంచెం కూడా ఈ అమ్మాయి కూడా హట్టే వెళ్ళిపోయింది. అబ్బా భరణి గారిని ఆడుకుంటున్నారండి బాబు సిచ్యువేషన్ తగ్గట్టు. అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. చివరికి ఎటు నిల్చున్నారు చూసారా, అటు ఇటుగా ఉన్న నిల్చున్నారు అనేసి బాధపడేస్తా వెళ్ళిపోయింది. తర్వాత తనుజ గారు భరణి గారు కూడా నిలబడ్డప్పుడు తనుజ గారు పక్కన డెమాని వీళ్ళందరూ ఉన్నారు, భరణి గారు అక్కడ నిలబడి ఉన్నారు. అప్పుడు ఒక డిస్కషన్ జరిగింది. అప్పుడు ఏమంటుందంటే, పవన్ నువ్వు గురించి స్టాండ్ తీసుకున్నావు, వార్డ్స్ లాగా ఉంటాయి. ఏంటి తెలుసా, నా గురించి స్టాండ్ తీసుకున్నావు, ఇక్కడ భరణి గారు ఉన్న టైంలో మాటలు చిబుక్కుమంటాయి కదా, ఎందుకు అవన్నీ అంత ఓవర్ ఎందుకు, ఒక్కసారికే మొత్తం పోద్దా, ఒక్కసారి సపోర్ట్ చేయబోతుంది. ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకోలేమా, అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే. ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఈ పర్టికులర్ వీక్లో అమ్మాయి టాస్క్ ఆడి గెలిపించింది, మాట ఇచ్చినట్టుగా గెలిపించింది. ఆ అమ్మాయి సైడ్ నిలబడకుండా నీ సైడ్ నిలబడితే ఎంత దారుణంగా ఉంటుంది చూసే వాళ్ళకి. కానీ మళ్ళీ కూడా ఆయన ఎలిమినేట్ అయిపోతాడు. ఏంట్రా బాబు మరీ దారుణంగా హెల్ప్ చేసిన అమ్మాయిని మర్చిపోయినాను. ఈ అమ్మాయి ఏమంటుంది, నాకు ఇస్తే నేను హెల్ప్ చేసేవాడిని అనే దానికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత గెలిపించిన అమ్మాయికి డిఫరెన్స్ లేదా. నెక్స్ట్ ఏమంటారు తెలుసా, పవన్ నువ్వు నా కోసం నిలబడ్డావు, భరణి గారు పక్కనే ఉన్నారు, భరణి గారు వింటున్నప్పుడే. అండ్ వర్డ్స్ లాగే ఉంటాయి, మాటలాగే ఉంటాయి, యాక్షన్స్ చూపిస్తాయి. మాటల్లో ఏముంది, యాక్షన్స్ కావాలి అనేసి భరణి గారిని కూర్చున్నట్టుగా మాట్లాడిన మాటలు అస్సలు బాగాలేదు. తర్వాత పేరు చెప్పడం మ్యాటర్ కాదు, ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఇమాన్యుయల్ గురించి ఈ ముందు మాటలు ఇమాన్యుయల్కి తగలుతాయి, భరణికి తగలుతాయి. కానీ భరణి గారు ఉన్నప్పుడు భరణి గారికి తగిలినట్టు అనిపిస్తే కదా చివుక్కుమంటే. అప్పుడు ఏమంటుందంటే, ఇమాన్యుయల్ అక్కడ బెడ్ టాస్క్లో నన్నేం కాపాడలేదే, బెడ్ టాస్క్లో కాపాడితే నేను లాస్ట్ దాకా ఉండాలి కదా. అండ్ వాటర్ టాస్క్లో కూడా వీళ్ళిద్దరు అగ్రిమెంట్, నా దాంట్లో పోయొద్దు నీ దాంట్లో పోయొద్దని, రెండు లాగుతానే ఉంది. ఆ రెండు సిచ్యువేషన్లో ఇమాన్యుయల్ తనుజ గారికి హెల్ప్ చేశారనేది స్టేట్మెంట్ క్లియర్గా హెల్ప్ చేశాడు. బాత్రూంలో మాటలు చెప్పాడు, డెమాన్ అంటాడు, బాత్రూంలో నీ పేరే చెప్పాడు, పేరుదేముందులే అంటది, పేరు చెప్తారు కదా అనే పాయింట్లో అంటది. ఇట్స్ వెరీ బ్యాడ్. చేసిన తర్వాత కూడా చేయలేదంటే ఇంకెందుకు నిలబడతాను నీకోసం. ఆ తర్వాతకి పవన్ తనుజ దివ్య ఈజ్ టూ గుడ్, ఇక్కడ భలే హట్ అయింది తనుజ. అక్కడ మాదిరిగా ఉంటారు, దివ్య ఈజ్ టూ గుడ్ ఇన్ యూజింగ్ వర్డ్స్, మాటలు బాగా మాట్లాడద్ది అనగానే, అంటే నాకు తెలీదా అనేసి తనుజ గారు, అది కాదు పవన్, అది కాదు, ఈజీగా చికెన్ కలుపుకొని పోద్ది ఈజీగా అనగానే మాదిరి, అంటే తనకు రావా కలుపుకొని పోవడం, మరి తనుజకు రావా అనగానే మాదిరి, నేనేమి అట్రాక్ట్ అవ్వలేదే తన మాటలకి, అమ్మాయి మాటలకి అట్రాక్ట్ అవుతారానో, దివ్య మాటలకి నేనేమి అట్రాక్ట్ అవ్వలేదు ఇంతవరకు మరి అనగానే ఇది అయిపోయింది. మాదిరి ఈ డిస్కషన్ అయిపోయింది అక్కడితో. అతను బాబు సరిపోయాడు. మనోడు డెమాన్ కూడా అమాయకు పర్సనాలిటీ. ఇక్కడ ఇవి ఉండే సిచ్యువేషన్లో ఆవిడ పొగుడుతూ ఆవిడ బాగా మాట్లాడద్దంటే అర్థం ఏంటి, కొంచెం బాధ అనిపిస్తుంది ఎట కదండి, అది కూడా లేడీస్కి. ఆ తర్వాత తనుజ, భరణి సార్ అన్నారు గేమ్లో ఆడింది అని, నేను కూడా ఆడతా కదా ఛాన్స్ ఇస్తే. వీళ్ళ ముందే భరణి గారు వెళ్ళిపోయినప్పుడు భరణి సార్కి వచ్చేసారండి, నాన్న నుంచి భరణి సార్కి వెళ్ళేసి ఆల్రెడీ వచ్చేసారు, ఆల్మోస్ట్ వాడుతున్నారు బయట అయినా కూడా నాన్నని. కానీ ఇప్పుడు గేమ్ సపోర్ట్ చేయకపోతే భరణి సార్ అన్నారు అనేసి భరణి సార్కి వెళ్ళిపోయారు. ఆయన అన్న దాంట్లో తప్పు లేదు, ఆయన చేసిన దాంట్లో తప్పు లేదు, ఏమీ లేదు. ఆయన ఇంకా ఇక్కడ నిలబడకుండా సంజయ్ చేయకుండా ఆడికే పోయి ఉంటే ఇంకా హైలైట్ అయ్యి ఉండు. తర్వాత సరికి మాదిరి
అయిపోయింది కదా. తనుజ గారు ఈ మాట అన్న తర్వాత ఇంకో మాట అంటూ, నా బాధ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతున్నానని, అంతే, ఈ సపోర్ట్ గురించి కాదు, ఓడిపోతున్నాను లాస్ట్ దాకా అనేసి బాధ. ఇమాన్యుయల్ మాధురి గారితో, ఏంటి మాధురి గారు కోపంగా ఉందని ఇమాన్యుయల్ వచ్చి సంజయ్ అడగడానికి మాట్లాడుతుంది. ఎందుకంటే మాధురి గారికి కోపంగా ఉంది, తనుజకి హెల్ప్ చేయలేదు, తనుజకు సపోర్ట్ చేయలేదు అనే పాయింట్ మీద వచ్చి, ఏంటి మీ కోపంగా ఉంది నా మీద అంటే, మాధురి ఏంటంత బాండింగ్ దివ్యతో నీకు అనగానే ఇమాన్యుయల్ చెప్పే లోపల తనుజ గారు కావాలని పిలిచారు, ఎందుకు పిలిచారో, మ్యాడీ రానిగానే ఒకసారి ఆ పిల్లలు పిలుస్తుంది, సరే మళ్ళీ మాట్లాడుతుందని తెలిపారు. తర్వాత భరణి గారు నిఖిల్తో సుమన్తో మాట్లాడుతూ డే 1 నుంచి తనుజ గారి గురించి సేమ్ ఒపీనియన్ ఇమాన్యుయల్ ఏదైతే అన్నాడో సేమ్ ఎలా చేస్తారు ఈ అమ్మాయికి సపోర్టు అనే పాయింట్లో మాట్లాడుతున్నారు. ఏమనంటే డే 1 నుంచి తనుజతో ఉన్నాడు, కానీ ఇమాన్యుయల్ డే 1 నుంచి ఇమాన్యుయల్తో ఉన్నాడు, ఇమాన్యుయల్ డే 1 నుంచి తనుజతో ఉన్నాడు, సుమన్ శెట్టి కూడా డే 1 నుంచి తనుజతో ఉన్నాడు. నిఖిల్తో చెప్తున్న మాటలు భరణి గారు. కానీ దివ్యకి వేశారంటే ఎందుకు వేస్తారు? ఏదో ఉంటుంది కదా. ఇమాన్యుయల్ కూడా సేమ్ ఏదో ఉంటుందంటే ఏంటంటే అమ్మాయి అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, అమ్మాయితో గొడవలు ఉంటాయి, చిరాకు పడుతూ ఉంటుంది, ఇలాంటి వాటికి సపోర్ట్ చేయలేరు, క్యాప్టెన్ అయితే వర్కౌట్ కాదనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు. దాంతోపాటు చేసినా సపోర్ట్ చేయలేదంటా ఉంటే ఎలా చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి గారు అంటారు ఇక్కడ క్లియర్గా. ఇమాన్యుయల్ కూడా ఇందాక అదే మాట అన్నారు. ఇద్దరు సేమ్ ఒపీనియన్. నా ఒపీనియన్ అదే. ఈవిడ ఎక్కువ చిరాకు పడుతున్నారు. ఇంత చిరాకు పడే వాళ్ళు రేషన్ మేనేజర్ కానీ ఇంత చిరాకు పడుతూ ఉంటే క్యాప్టెన్గా చిరాకు పడతారు కదా, ఆ భయం ఉంటుంది కదా వాళ్ళందరికీ. రేషన్ మేనేజర్ కానీ ఇంత అందరితో గొడవ పడుతున్నప్పుడు మనతో క్యాప్టెన్ అయినా ఇంత ఉంటుందా వద్దురా అనేసి అనుకుంటారు, తప్పే లేదు. అండ్ వీళ్ళ సిచ్యువేషన్ క్రిటికల్. ఆ సైడ్ దివ్య గారు ఉన్నారు, దివ్య గారికి భరణి గారు సపోర్ట్ చేస్తున్నారు, ఆటోమేటిక్ వీళ్ళందరూ భరణి గారు మనుషులు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు తనుజ అన్ని పర్సనల్గా తీసుకుంటుంది, అదే ప్రాబ్లం, పర్సనల్గా అన్ని పర్సనల్గా తీసేసుకుంటుంది అని మాట అన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వేరే దాంట్లో రాసుకున్నాను, కొంచెం పైకి అనాలి, ఏమనుకోవద్దు. నెక్స్ట్ భరణి గారు కుర్చీలో నుంచి లేపడానికి కూడా ఇది నాకు అనిపించింది, ఆయన కుర్చీలో నుంచి లేపడానికి కూడా సపోర్ట్ తీసుకొని లేపుతున్నారు. ఇక్కడ కొంచెం ఇబ్బంది కదా, ఏంటి మళ్ళీ టాస్క్లో ఆడగలుగుతారా లేదా భరణి గారు ఏంటి అనేది డౌట్ వచ్చింది నాకు. నెక్స్ట్ భరణి గారు ఇమాన్యుయల్ చెప్పాగా, నువ్వు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇమాన్యుయల్, నువ్వే డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎందుకంటే నువ్వు అక్కడ క్లోజ్గా ఉంటావు, ఈ పక్క వచ్చావంటే నువ్వే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యావు. సంజన మీరు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నా, ఎందుకు తెలుసా, నువ్వు ఎట్లా నిలబడలేదు కదా, అందుకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోయావు అన్నట్టుగా. దివ్య ఏం డిపార్ట్మెంట్ కావాలి మీకు అనేసి అందరిని అడుగుతూ ఉంటే ఫస్ట్ భరణి గారిని అడిగి తర్వాత అందరినీ మీటింగ్ పెట్టేసి అడుగుతూ ఉంది. రీతు వచ్చి రేషన్ మేనేజర్ కావాలంటే రీతుతో పాటు రేషన్ మేనేజర్గా ఓటింగ్ పెడతా అనేది అందరికీ, ఎందుకంటే చాలామంది అడుగున్నారు అనమాట. ఎవరు గౌరవ్ వాడిగాడు, తనుజ, భరణి గారు, వీళ్ళందరూ. భరణి గారు నాకు ఇష్టం లేదన్నట్టుగా ఆయన్ని ఈవిడే ప్రపోజ్ చేస్తుంది. దాంతోపాటు భరణి గారు ఒక టైంలో అసలు ఎందుకు అందరి ముందు నా పేరు పెట్టడం, వాళ్ళు నువ్వేదో ఫేవరెటిజం అనుకుంటారు అంటే అదేంటి నాకేం నీ పేరు పెట్టాను ఓటింగ్లోనే వస్తుంది అన్నట్టుగా డిస్కషన్ కూడా జరుగుతుంది. అందరూ కలిసి లాస్ట్ రీతు చౌదరి రేషన్ మేనేజర్ అయ్యారు. రీతు రేషన్ మేనేజర్ అయిన తర్వాత రీతు అయిపోయింది కదా, ఎలాగో క్యాప్టెన్ మారిందిగా 2-3 షుగర్ వేసుకొని వచ్చా అనేసి 2-3 స్పూన్లు షుగర్ వేసుకొని వచ్చి తింటా ఉన్నారు. ఇంకా తర్వాత అది చూపించారు కామెడీగా. తర్వాత సాయి సంజన గారితో మాట్లాడుతూ, మీరు 2-3 డేస్ నుంచి సంజన గారు పీస్ఫుల్గా ఉన్నారు, సపోర్ట్ చేసిన వాళ్ళే గెలిచారు, ఇంకా ఏం వద్దండి మీరు వదిలేసేయండి, భరణి గారే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఆయన ఎటు పోవాలో అటు పోవాలో, అలాంటిది మీదేముంది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, తనుజ గారి దగ్గరికి వెళ్ళో ఇంకొకరి దగ్గరికి వెళ్ళో భరణి గారికి ఎక్స్ప్లెయిన్ చేయబోతుందట అన్న ఇలా జరిగిందని. అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి, ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, నేనైతే సలహా ఇవ్వాలనుకుని ఇచ్చారని మంచి సలహా ఇస్తూ ఉంటే ఓకే అంతే, తనుజకే చెప్పేస్తాను నేను డైరెక్ట్గా, ఏమంటే ఎందుకు చేయలేదు ఏం జరిగింది అనేది చెప్పేస్తాను, మన మధ్యలో అన్ని చెప్పేస్తాను, ఇన్ని జరిగిన తర్వాత నేను సపోర్ట్ చేస్తానంటే ఎట్లా, షీ నోస్ మీ, కాబట్టి నేను డైరెక్ట్గా అమ్మాయికి చెప్తాను ఎందుకు సపోర్ట్ చేయలేదని. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత సాయి, నేను భరణి అండ్ దివ్య అడిగారు నన్ను, వాళ్ళిద్దరు అడిగితే తర్వాత తనుజ కూడా అడిగింది, ఇట్స్ మై కాల్ కదా, అంతమంది అడిగిన దాంట్లో ఎవరికి తీసుకుంటారో నా కాల్ కదా అనేసి క్లియర్గానే చెప్తున్నాడు. నెక్స్ట్ గేమ్ చేంజ్ అయింది సడన్లీ, నేను విలన్ అయ్యా, తనుజకి గుడ్, దివ్యకి గుడ్, తనుజకి విలన్ అయ్యాను, దివ్యకి క్లోజ్ అయ్యాను, దివ్యకి గుడ్ అయ్యాను, గేమ్ చేంజ్ అయిపోయింది, అక్కడ మనం ఏం చేయలేము, అట్టు ఉండాల్సింది ఇటు ఉండాల్సింది అయింది, నేనేం చేయమంటారు, సపోర్ట్ చేయలేదు, ఐ కాంట్ మేక్ హ్యాపీ ఎవ్రీవన్ కదా అనేసి సాయి మాట్లాడాడు. తర్వాత తనుజ మాధురి గారితో మాట్లాడుతూ, నాకు రాము ఎందుకు సపోర్ట్, ఇది అసలు మోస్ట్ ఇల్లాజికల్ పాయింట్, ఇందా స్పాన్సర్ టాస్క్ వచ్చిందా, అదేం పెద్ద విషయం కాదుగా, గొడవ ఉంది మాధురి గారిది భరణి గారు అని అన్నారు, అవునా, మాధురి గారి భరణి గారికి గొడవ అయిందంట, ఇది అయిపోయిన తర్వాత చేస్తా, ఆ లోపల వచ్చేసింది. ఏమొచ్చిందంటే తనుజ గారు మాధురి గారితో మాట్లాడడం మోస్ట్ ఇలాజికల్. రీతు ఏమంటుంది తెలుసు, నాకు రాము ఎందుకు సపోర్ట్ చేయలేదంటే, ఆ రోజు రాముకు సపోర్ట్ చేయలేదు కదా, రీతుకు చేశాను కదంట. అసలు రీతుకి ఆ రోజు ఈవిడ ఏం సపోర్ట్ చేస్తుంది, దేని గురించి మాట్లాడుతుంది తెలుసు, క్యాప్టెన్సీ టాస్క్లో తనుజ గారు సంచాలకంగా ఉన్న టాస్క్ గురించి మాట్లాడుతున్నారు. మోస్ట్ ఇలాజికల్ పాయింట్ ఇది. ఆ రోజు రాముకి ఈవిడ సపోర్ట్ చేయలేదని, ఆ రోజు ఈవిడ రీతుకు సపోర్ట్ చేసిందని ఈ రోజు రాము సపోర్ట్ చేయలేదు అంటుంది. అది ఇంత ఇలాజికల్ అని చెప్తానండి. ఆ రోజు ఆవిడ సంచాలక్, బిగ్ బాస్ ఏం చెప్తున్నారు, సంచాలక అయినప్పటికీ కూడా మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి దాన్ని పట్టుకోవచ్చు,
రెయిన్ డాన్స్ చేయడానికి ఆ బెలూన్ పట్టుకోవచ్చు అనేసి అంటే ఆవిడ పట్టుకోవడానికి ఎక్కడ ట్రై చేయనప్పుడు రాము అది ఎందుకు మనసులో పెట్టుకుంటారు. లాస్ట్ 2లో రాము అండ్ రీతుకు జరిగితే రీతుకి ఆవిడేం సపోర్ట్ చేసింది, ఎంకరేజ్ చేస్తాను నిలబడింది కప్పించి, అక్కడ ఏముంది, దానికి ఎందుకు మనసులో పెట్టుకుంటాడు, నో పాయింట్ అసలు. ఇక్కడ రీతు కూడా అయినా కూడా నువ్వు సంచాలక కదా ఆడకూడదు అన్నారు కదా అనే పాయింట్ తీసుకొస్తే మోస్ట్ ఇలాజికల్ పాయింట్. అతను చేసింది ఏంటంటే ఆ పక్క దివ్య భరణి గారి కోసం ఆడింది, భరణి గారికి దివ్య ఫస్ట్ అడిగింది, అందుకు చేసినట్టు అంటే ఏ తప్పు లేదు. నెక్స్ట్ వచ్చరికి సుమనన్న అన్నీ అడుగుతూ ఉంటాడు, భలే కామెడీ కనిపించింది. భరణి అన్నకి ఏదో ఆమ్లెట్ వేసుకొని వస్తా అంటే అన్నా నాకు కూడా అన్నా అనేసి జాలిగా అడుగుతుండు. ఎవరో క్యాండీలు తింటా ఉంటే సిస్టర్ ఒక క్యాండీ, దూరం నుంచి ఒక క్యాండీ బ్రో, ఒక్క క్యాండీ నాకు కూడా, అవి భలే చిన్నపిల్లడు అడిగినట్టుగా అడుగుతున్నాడు. బాగా అనిపించింది నాకు. తనుజ మాధురితో వీళ్ళిద్దరు అయిపోయిందండి. ఇంకా నేను తమిళ పెడతాను కూడా. తనుజ మాధురిద్దరు థ్యాంక్ యూ కిచెన్, థ్యాంక్ యూ సో మచ్ కిచెన్, థ్యాంక్ యూ. ఇక పాజిటివ్ అండి తనుజ గారు, కిచెన్కి దూరంగా ఉంటాను గట్టిగా ఫిక్స్ అయ్యి చెప్పేసింది థ్యాంక్ యూ కిచెన్కి థ్యాంక్ యూ అది ఇది. మాధురి గారు ఇద్దరు మా వల్ల కాదని ఎంత చెప్పినా కూడా వినలేదు వాళ్ళు. ఆ తర్వాత సరికి దివ్య నన్ను గెలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటూ ఉంటుంది. అందరూ క్లాప్స్ కొడతారు. బెడ్రూమ్లో జరుగుతుంది అనమాట, అందరిని బెడ్రూమ్లోకి వెళ్ళమంటాడు బిగ్ బాస్. ఎందుకంటే అక్కడ బయట రూమ్ రెడీ చేయడానికి అందరిని లోపల రమ్మంటే గెలిపించినందుకు థ్యాంక్స్ అంటే ఇక్కడ నాకు తనుజ గారు బాగా నచ్చారు. ఆవిడ కూడా వెరీ హ్యాపీ ఫేస్తో అందరికంటే బాగా క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, బాగా అనిపించింది. తర్వాత దివ్య ఆర్ఎంగా నాకు తనుజ భరణి ఎవరైనా ఓకే అని చెప్పి లాస్ట్కి ఫైనలైజ్ చేసుకొని రీతుని సెలెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది. తర్వాత వచ్చేసరికి మాధురి అసలు వద్దు మాకు కొత్త వాళ్ళు కావాలని అంటుంది రేషన్ మేనేజర్గా, ఎవరంటే వాళ్ళు వద్దు కొత్త వాళ్ళు కావాలంటే లాస్ట్కి రీతు గారిని పెట్టేశారు. సంజన గారు రీతు భరణి తనుజ గౌరవ్, తనుజ ఆరంగా ఇంట్రెస్ట్, లాస్ట్లో తనుజ గారి ఇంట్రెస్ట్ అని అనౌన్స్ చేస్తున్నారు, తనుజ నాకు ఇష్టం అంటది, లాస్ట్కి ఆరంగా రీతు అయింది, అయిపోయింది. తర్వాత సరికి అన్ని వర్క్లు అసైన్ చేస్తూ ఉన్నారు, అది చూపించారు. తర్వాత పవన్ నాకు కుకింగ్ వద్దు వెజల్ టీంకి వెళ్తానంటే ఎవడు ఒప్పుకోవాలి. అక్కడ పవన్ అంతలా గట్టిగా నిలబడి నాన్ స్టాప్గా గొడ్డు చాకరీ చేస్తాడయా అక్కడ కిచెన్లో, అంత మామూలు చాకరీ కదా, అందుకని అతను ఎవరు ఒప్పుకోవాలి. వద్దు నువ్వు ఉండాల్సిందే వెజల్ కిచెన్లో ఉండాల్సింది, అతను వెజల్కి వస్తానన్నా కూడా ఒప్పుకోవాలి, అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. తర్వాత సరికి కుక్స్ ముట్టుకోవద్దని చెప్పు నేనే రేషన్ ఇస్తానేసి రీతు చౌదరి, రేషన్ మేనేజర్ అయిన తర్వాత అందరూ అయ్యే రూల్స్ పెట్టేది. తర్వాత సరికి భరణి గారు దివ్య అందరి ముందు అడగకుండా ఉండాల్సింది కదా నువ్వు, ఏదో రేషన్ మేనేజర్ అవుతావు అది ఇది అంటే అప్పుడు నిఖిల్ నా కోసం లాస్ట్లో అడిగాడు, అదేం పెద్ద తప్పు కాదు లేని అన్న తర్వాత దివ్య ఏమంటుందంటే నిఖిల్ నా కోసం లాస్ట్లో దిగాడు, అలా కాకుండా ఉంటే ఏంటి మరి మీరండి అందరినీ అక్కడ అడిగారు కదా, స్పాట్లోనే అడిగింది, మీరు ఎందుకు అక్కడ నిలబడ్డారు రావట్లేదు అటు ఇటు కాకుండా నిలబడ్డారు అనేసి టాస్క్లో అడిగింది కదా, అక్కడ అడగకుండా పక్కకి అడగొచ్చు కంటే ఏంటండి నిఖిల్ లాస్ట్లో దెక్కకుండా ఉన్నట్టు నేను ఓడిపోయేదాన్ని, అప్పుడు ఏంటి పరిస్థితి, మీరు స్టాండ్ తీసుకొని రావాలి కదా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ డిస్కషన్ జరుగుతుంది. మరి ఓన్లీ బికాస్ ఆఫ్ యూ అందరూ వచ్చారనుకుంటున్నావా నీ దగ్గరికి, ఇక్కడ పాయింట్ చూడండి, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ నీ దగ్గరికి అందరూ వచ్చారనుకుంటున్నావా, నేను అన్నానా, అది లేదు, ఇతని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది, ఇతని మీద ప్రేమతోనే వచ్చింది సుమన్ శెట్టి, ఆ తర్వాత సరికి రాము వీళ్ళందరినీ ఆయన కూడా అడిగాడు, రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ దగ్గరికి పొమ్మని, అది మనకు చూపించాలి అంతే. ఇతను చెప్పేదంటే ఇప్పుడు అర్థమైపోయింది, లేదులే అనేసి అంటది. తర్వాత గౌరవ్ సాయితో మాట్లాడుతూ ఫ్యూ థింగ్స్ నాకు నచ్చవు తనుజాలు అనేసి బాత్రూంలో చూపించారు. సాయి అది తెలిసిందే కదా, లైట్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత సుమన్ దివ్యతో ఫస్ట్ నుంచి కష్టపడుతుంది, విసుగు లేకుండా చిరాకు లేకుండా ఉండింది దివ్యనే. ఇమానియల్ అన్నాడు భరణి, ఇమానియల్ కూడా నేను అంటే ఇమానియల్ కూడా అదే అనిండు, సేమ్ ఒపీనియన్ ఉంది ఇమానియల్కి నాకు, ఆ అమ్మాయి చిరాకు పడుతూ ఉంటుంది, ఈ అమ్మాయి చిరాకు పడుతుంది, సేమ్ భరణి గారు కూడా అది నిజమే కదా, అది అందరూ తెలిసిందే కదా అనేసి అంటున్నాడు, ఇవి చిరాకు పడదు ఏం పడదని అంటే ఆటోమేటిక్గా తనుజ గారు చిరాకు పడుతూ ఉంటారు అనే పాయింట్ రేజ్ అవుతుంది ఇక్కడ. తర్వాత దివ్య ఆ గౌరవ విషయం తప్ప అనేసి ఆవిడ ఒప్పుకున్న విధానం నాకు భలే అనిపించింది. అన్నింటిలో ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయినా దివ్యకి అదేలా ఉంది, అప్పటి నుంచి ఇప్పుడు మారలేదు, ఆ అమ్మాయి చిరాకు పడదు ఎవరితో అన్నట్టుకంటే ఒక్క గౌరవ విషయంలో తప్పు చేశారని ఆవిడే యాక్సెప్ట్ చేసిన విధానం భలే అనిపించింది. తర్వాత సరికి భరణి గారు అలా కాదు సుమనన్న, సపోర్ట్ చేసిన వాళ్ళకి కంటెంట్ ఇచ్చా కదా అంతే, నేను ఏం చేశాను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇచ్చాను కదా. ఆ తర్వాత సుమన్ దివ్యాలతో మాట్లాడుతూ రీతు నాకు కంప్లీట్ అగెనిస్ట్ అన్న, పక్కా రీజన్ తెలియదు ఎందుకో, ఆవిడ తప్పు, ఇతను ఏదో హెల్ప్ చేస్తానని చెప్పి ఈయన అడిగినందుకు చెప్పినందుకు హెల్ప్ చేయలేదని ఆగకుండా నామినేట్ చేసి మళ్ళీ ఇప్పుడు హెల్ప్ కోరుకుంటే ఎవరు చేస్తాడు, ఆవిడది తప్పు భరణి గారి విషయంలో. తర్వాత ఇంకో మాట్లాడు దివ్య రీతుతో అన్నాను నేను 5th వీక్ హెల్ప్ చేశా అని కూడా ఈసారి అవ్వదని, ఇది కూడా పాయింట్. వాటర్ టాస్క్లో 5th వీక్లో దివ్య ఒక్కటే కళ్యాణ్తో పోరాడుతూ శ్రీజ దాంట్లో పోస్తూ నాన్ స్టాప్గా ఆడింది రీతు కోసం, అలాంటిది నేను గుర్తు చేశాను కానీ నాకు చేయలేదు తనుజ గారు చేసింది అనే పాయింట్ మంచి పాయింట్, ఆవిడ మళ్ళీ ఎప్పుడైనా చేస్తానని గుర్తుపెట్టుకుంటారు. తర్వాత గార్డెన్లో డెమాను నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ డెమాన్ నిఖిల్ వీళ్ళతో ఏమంటారంటే సాయితో దివ్య డిజర్వింగ్ ప్లేయర్ మామూలుగా కాదు, నేను భరణి గారు వద్దు అనేసి డైరెక్ట్గా చెప్పేశాను, ఎందుకంటే ఆవిడ రీజన్స్ చెప్పేశాను భరణి గారు వద్దు అది ఇది, ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చేసారన్న ఆడియన్స్ ఓట్స్తో వచ్చారు, మళ్ళీ ఓట్స్ ఎందుకు ఇప్పుడు ఆడియన్స్ ఓట్లు పడ్డాయంటే మీకు ఇమ్యూనిటీ అవసరం లేదనే పాయింట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి, ఆయన వద్దని చెప్పాను, ఓన్లీ దివ్య అని అనుకున్నాను, ఆవిడ డిజర్వింగ్ కూడా అనేసి ఈ డిస్కషన్ జరుగుతున్నాయి.
అది లైవ్లో అర్ధరాత్రి గుసగుసలు జరిగింది. మీకు ఏమనిపిస్తుంది? వీడియో నచ్చకపోయినా లైక్ కొట్టడం, ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ప్రోమో వచ్చింది, ప్రోమో గురించి కూడా వీడియో చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఒక మంచి రీల్ చేశాను జమీమా రోడ్ రివ్యూస్ గురించి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేసి ఫాలో చేసి చూడండి. అండ్ సాటర్డే అప్డేట్స్ కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టున్నాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చెక్ చేస్తే బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. 2,80,000 మంది ఉన్నారు.